వెల్కమ్ టు యువర్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేశ్కి నేతగా అవతరించాడు. మనం ఎన్నో ఇంటర్వ్యూల్లో మనం చూసాం కిరణ్ టీవీలో. పవన్ కళ్యాణ్ గారి ఎదిగే తీరు, ఎదిగే కొంది ఎదిగే తీరు నేటి జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. ఎవరు చెప్పని సమయంలో, ఎవరు చూపించిన సమయంలో మనం పలు ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాలు సక్సెస్ అవుతాడో చెప్పకనే చెప్పాం. అటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో ఈ 2 రోజుల నుంచి ఆయన టాపిక్ నేషనల్ మీడియా అంతా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా గతంలో మాట్లాడాలి. వెంకటేశ్వర స్వామి, కలియుగం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే తరతరాలు లేచిపోతాయి, ఆయనతో పెట్టుకోకూడదు అన్నాడు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం పరిరక్షించుకున్నాం. 100 కోట్ల మంది హిందువుల పరిరక్షణకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి. అదే ముస్లిమ్స్ మీద, అదే క్రిస్టియన్స్ మీద, అదే ముస్లిం ప్రవక్త మీద, ఇస్లాం మీద ఏదైనా జరిగితే అల్లకొల్లాలను సృష్టించేవాళ్ళు. అది రాష్ట్ర ఇష్యూ కాదు, దేశ ఇష్యూ కాదు, ప్రపంచ ఇష్యూగా చేసేవాళ్ళు. కానీ 80% పాపులేషన్ ఉన్న ఈరోజు ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతుందనేది అన్న మాటలు ఆయన ఆవేదనని ప్రజల ప్రతి హిందువు గుండెకి తాకిని అని అనుకోవాలి. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేషనల్ మీడియా, ఒకవైపు ఆజ్తక్, ఒకవైపు ఇండియా టుడే, ఒకవైపు టైమ్స్ నౌ, ఒకవైపు రిపబ్లిక్, అన్నిట్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారంటే మరి ఏ స్థాయికి ఎదిగాడో ఆయన మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు జాతీయ నేత, దేశకి నేత. ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు అన్నారంటే ఎందుకు అన్నాడో ఈరోజు అందరికీ అర్థమవుతా ఉంది. కొంతమంది విమర్శించవచ్చు, వీళ్ళు ఇక్కడికే ఏపీకి మాత్రమే పరిమితం, కానీ నేను ఢిల్లీ నేషనల్ లెవెల్ వెళ్ళిపోయాడు. ఆయన స్థానాన్ని అందుకోలేని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఐడెంటిటీ క్రైసిస్ కోసం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆ రోజు పవన్ గారు తుఫాను ఎందుకు అన్నాడో ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. 80% పాపులేషన్కి ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, గురూజీలు, స్వామీజీలు ఉన్న ఈ దేశంలో హిందూ సనాతన ధర్మం కోసం నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు, ఈ ముఖ్యమంత్రి పదవి కాదు, నాకు తృణోపాయం, నా సోదరుల యొక్క ప్రాణరక్షణ, నా సోదరీమణుల యొక్క ప్రాణరక్షణ నాకు ముఖ్యమని పోరాడుతున్నాడు. తిరుమల విషయం కావచ్చు, ఇంకో హిందూ విషయం కావచ్చు, అటు మురుగన్ సమావేశం కావచ్చు తమిళనాడులో, అటు కేరళ కావచ్చు, ఇంకోవైపు మహారాష్ట్ర కావచ్చు. ఈరోజు ఆయన ఎదుగుతున్న తీరు నేటి తరం రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తి. రాబోయే 2 నెలల్లో తమిళనాడులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇది దక్షిణ భారతదేశంలో పాగాయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఎవరు కనపడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారే. అతి కీలకమైన బాధ్యత అప్పచెప్తున్నాడని చెప్పి తెలుస్తూ ఉంది బీజేపీ పెద్దలు. ఆర్ఎస్ఎస్ మొత్తం ఆ భావజాలం పవనే నెక్స్ట్ మోదీ తర్వాత అనే ఎదుగా ఆయన ఎదుగుతూ ఉన్నారు. నేషనల్ మీడియా అంతా చూపిస్తూ ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసాం, అనేక మంది నటులు రాజకీయాల నుంచి, సినిమాల నుంచి రాజకీయాలకు వస్తుంటారు. సక్సెస్ అయినది చాలా రేర్ ఉంటుంది. ఆ రోజుల్లో ఎంజీఆర్, తర్వాత జయలలిత గారు, ఎన్టీ రామారావు గారు కట్ చేస్తే ఈనాటి జనరేషన్కి పవన్ కళ్యాణ్ గారని మనం గండాపదంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి గట్స్ ఉన్న నాయకుడిగా మనం మాట్లాడాడు. దశాబ్దం తన పోరాటంలో పార్టీని సక్సెస్ చేశాడు. 100% స్ట్రైక్ రేట్తో పార్టీని బతికిచ్చాడు. ఈరోజు మిగతా టీడీపీని గెలిపించాడు, బీజేపీని గెలిపించాడు. మోదీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవడానికి కారణమైపోయాడు. 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో నిలిచాడు, అండగా నిలబడి ముఖ్యమంత్రి చేశాడు. ఇటువంటి గొప్ప భావజాలం ఉన్న వ్యక్తికి ఈ రోజున ఆయన ఎదిగిన తీరు, ఆ రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే ఆత్మగౌరవాన్ని కాపాడితే, ఆ తర్వాత పివి నరసింహారావు గారు మనం చూసాం. గొప్ప వ్యక్తి, ఆర్థిక సంస్కరణకు పితామహుడు, బహుభాషా కోవిదుడు. అటువంటి పివి నరసింహారావు గారు మన యొక్క తెలుగువారి సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తే ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడు? ఒకే ఒక వ్యక్తి, ఒక్క మగవాడు అన్నట్టుగా నేటి రాజకీయాల్లో దమ్మున్నాడు, వ్యూహాలకి పొదులు పెట్టినవాడు, ఎవరేమన్నా పట్టించుకునే వ్యక్తి, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అన్ని తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు దేశం మొత్తం మీడియా ఆయన వైపే చూస్తుందంటే, ఆయన గురించే మాట్లాడుతుందంటే, ఆయన్నే ప్రశంసిస్తుందంటే, మరి మోదీ గారి తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులు ఎవరంటే ఒక యోగి, ఒక పవన్ అనేది 100% మనం చెప్పక తప్పదు.